విజయసాయి మీడియాను చూసి ఎందుకు భయపడ్డారని నిలదీశారు. విజయసాయిరెడ్డి మోడీని కలిసేందుకు వెళ్తే పీఎంఓ సెక్యూరిటీ మీడియాను ఆ దరిదాపులకు రానివ్వలేదని చంద్రబాబు అన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం పార్లమెంట్ ఆవరణలోని ప్రధానమంత్రి కార్యాలయంలో కూర్చొని విలేకరులతో దాగుడు మూతలాడారు. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు సమయంలో ఆయన వినీత్ రెడ్డి అనే యువకుడిని వెంటబెట్టుకుని ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శి గదిలోకి వెళ్లారు. అనంతరం ఎంతసేపటికి బయటకు రాలేదు. దీంతో ఆయన లోపల ఉన్నారా లేదా అని చూడడానికి 2 విలేకరులు లోపలికి వెళ్లి తొంగి చూశారు. గదిలో ఒక చివరన కూర్చున్న విజయసాయిరెడ్డి విలేకరులు చూసి వారికి కనిపించకూడదన్నట్లుగా పక్క కొరిగారు. ఒక పాత్రికేయుడి చేతిలో ఫోన్ ఉండడం చూసి ఫోటోలు తీస్తున్నారన్న ఉద్దేశంతో మరింతగా దక్కున్నారు. పాత్రికేయులు బయటకు వచ్చిన కొద్దిసేపటికి విజయసాయిరెడ్డి పక్కన కూర్చున్న వినీత్ రెడ్డి ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది బయటకు వచ్చి విలేకరుల కోసం వెతికి లోపలికి వెళ్ళిపోయారు. ఫోటోలు ఏమైనా తీశారా అని కనుక్కోవడానికి తర్వాత ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది ఒక్కరే విలేకరుల దగ్గరికి వచ్చారు. మీరేమైనా లోపలికి వచ్చారా అని గద్దిస్తున్నట్లుగా ప్రశ్నించారు. లేదని సమాధానం చెప్పడంతో లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా పలుమార్లు కార్యాలయ సిబ్బంది బయటకు వచ్చి పదే పాత్రికేయులను పరీక్షగా చూస్తూ లోపలికి బయటికి తిరగడం మొదలుపెట్టారు. అంటే ఏంటి సదస్యది అంటే ఏ విధంగా మనం సమర్థించుకోగలుగుతాం? బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఓ షార్ట్